ఎవ్రీ మంత్ ఆ షెడ్యూల్ కూడా ఇచ్చారు వాళ్ళందరికీ. ఆన్లైన్ లో ఈ ఎక్స్ట్రా పట్టాదార్ జీరో ఎక్స్టెంట్స్ ఉంటే ఎలా డిలీట్ చేయాలి అన్నది అందరూ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందా? అండ్ రీసర్వేకి సంబంధించి టైం లైన్స్ ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని ప్రొసీజర్స్ ఈజీ చేస్తూ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ చేస్తూ ఇంకా కోర్టు కేసెస్ రాకుండా లీగల్ ఇబ్బందులు రాకుండా ఏమేమి యాక్షన్ తీసుకోవాలి దానికోసం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ లాస్ట్ లెవెల్ వరకు చేరాలి కాబట్టి ఈ సెషన్ ఈరోజు ఆల్ 3 డివిజన్స్ లో పెట్టడం జరిగింది. దాని భాగంగా రీసర్వే గురించి ఆల్రెడీ మీరు మాట్లాడారు, మీ అందరికీ చెప్పారు. దీంతో పాటు న్యూ ఏం ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ పట్టాదార్ పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో మీకు ఏమేమి రీసర్వే విలేజెస్ ఉన్నాయి ఎవ్రీ మంత్ నెక్స్ట్ మంత్ కోసం మీరు ప్లాన్ చేయాలి. సో ఈచ్ కాన్స్టిట్యుయెన్సీకి 2 విలేజెస్ వీఆర్ సెలెక్టింగ్ ఎవ్రీ మంత్. ఆల్రెడీ ఈ మంత్ మీరు చేశారు, ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. ఏ విలేజ్ గురించి ఎలా మీకు సాఫ్ట్వేర్ ఇస్తారో ముందు చెకింగ్ ఉంటుంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉంది లేదా, వాళ్ళు పెట్టిన అన్ని కరెక్ట్ గా వచ్చినాయి లేదా మీరు ఓకే చెప్తేనే దాని తర్వాతనే ప్రింటింగ్ కి వెళ్తాయి. ఓకే చెప్తే మీరు ఓకే చెప్పాలి, పట్టాదారు ఓకే చెప్పాలి, ఈ కేవైసీ ఇవ్వాలి, దాని తర్వాతనే ప్రింటింగ్ కి వెళ్తాయి. సో దాని భాగంగా ఇప్పుడు మార్చ్ నెల సంబంధించి లిస్ట్ మీ నుంచి రావాలి, ఏప్రిల్ నెల సంబంధించి లిస్ట్ మీ నుంచి రావాలి. ఏ విలేజెస్ మీరు మార్చ్ నెలలో పర్ కాన్స్టిట్యుయెన్సీ 2 ఏం పెడతారు, ఏప్రిల్ లో ఏం పెడతారు. సో ఇవన్నీ ఇంత రిగరస్ గా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇనిషియల్ గానే ఎర్రర్ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు రీసర్వే జరుగుతుంది, ఖాతాదారు లిస్ట్ మీకు దగ్గర ఉంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు లాస్ట్ గా కాకుండా హడాబడిగా కాకుండా ప్యారలల్ గా కరెక్ట్ చేసుకోవచ్చు కదా. మీకు తెలుసు పాస్బుక్ లో ఏమేమి ఉంటాయి, ఆధార్ కావాలి, వాళ్ళ ఫోన్ నంబర్ కావాలి, వాళ్ళ ఫోటో కావాలి, వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్ కావాలి, జెండర్ డీటెయిల్స్ కావాలి. ఆల్మోస్ట్ 80% ఖాతాదార్స్ విల్ బి సేమ్ విచ్ ఆర్ ఆల్రెడీ ఇన్ వెబ్లాండ్. సో వై డోంట్ యు కలెక్ట్ ఇట్ ప్యారలల్? లాస్ట్ మనకి టైం లేదు, 10 days ఇచ్చారు, 5 days ఇచ్చారు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నిటికీ యోగా మండలంలో ఇక్కడ మీ ఏరియాలోనే అన్ని మీరు కొట్టేశారు. వెళ్ళకుండా మీ ఏరియా కాదు, జెండర్ మొత్తం అసలు ఫుల్ దాంట్లో మీరు కొట్టేశారు. అది కీ మిస్టేక్స్ ఎప్పుడు ఉంటాయి. when లాస్ట్ లో హడావుడిగా మీరు చేస్తారు, రాత్రి చేస్తారు, ఎంట్రీ కరెక్ట్ గా లేదు, అన్ని 10 ఖాతాలకి ఒకే ఫోటో పెట్టడం, వాళ్ళు అందుబాటులో లేదంటే ఏంటి, మీరు వాళ్ళకి ఒక రోజు ఇస్తే ఒక రోజు ఫోటో ఇవ్వండి చెప్తే వాళ్ళు కూడా మీకోసం ఫ్రీ కాదు కదా. దే ఆల్సో హ్యావ్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వర్క్. సో మీరు ప్లాన్ అలా చేయాలి. మాక్సిమం మిస్టేక్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో వచ్చినాయి. సో ప్లీజ్ ప్లాన్ ప్రాపర్లీ, మిస్టేక్స్ రాకుండా చూసుకోండి ఇనిషియల్ గానే, సో దట్ we don't have to do the same exercise again and again. It's waste of your time also if you have to fill the entire data again. Parallel గా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేసి ప్రాపర్ గా పెట్టండి.